హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ అసలు తగ్గేదేలే అంటున్నాయి. సో కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా కొన్ని స్టాక్స్ ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్స్ అయ్యి ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ఆ 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం, ఏదైతే నాన్ స్టాప్ ర్యాలీ అవుతున్న స్టాక్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిఎఫ్సి. మనం లాస్ట్ సండే కాకుండా బిఫోర్ సండేనే మనం డిస్కస్ అనేది చేసాం. సో అరౌండ్గా 375 లెవెల్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం అనమాట. పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో కొంత సైడ్ వేస్ వెళ్ళింది, బట్ ఈరోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 425 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అరౌండ్గా మనకి 50 పాయింట్స్ దాకా లాస్ట్ 1 వీక్లో సో మనకి ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ర్యాలీ ఇస్తుంది, సైడ్ వేస్ వెళ్తుంది, ర్యాలీ ఇస్తుంది, కొంత సైడ్ వేస్ వెళ్ళి సో వెళ్తుందన్నమాట. సో ఇంకా కూడా అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఏమైనా అడ్జస్ట్ అవుతుంటే అంటే కొంత పైనుంచి కింద పడుతుంటే ఈ రీజన్స్లో 400 నుంచి 415 రీజన్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం మనం ఫస్ట్ టార్గెట్ కింద 450 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ర్యాలీ కనిపిస్తే కనుక సో మినిమం 480 అలాగే 500 లెవెల్స్ విత్ ఇన్ 1.5 మంత్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న స్టాక్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనం 375 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. 370 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 370 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈరోజు ఇంత స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ 7-8% అనేది స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చింది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఈరోజు కాల్ ఆప్షన్ తీసుకున్నాం, హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో పిఎఫ్సిలో చాలా మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నమాట. ఆల్మోస్ట్ 12 పాయింట్స్ ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. 40,000 దాకా కూడా చాలామంది 50,000 60,000 విత్ 2 లాట్స్ ఎర్న్ చేశారనమాట. చాలామంది 15,000 20,000 దాకా కూడా ఎర్న్ చేశారనమాట. నేను కూడా పర్సనల్గా ఈ స్టాక్లో తీసుకున్న పొజిషన్. సో ఇది మనకి పిఎఫ్సి గురించి ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మొన్న కూడా మనం ఈ సండే వీడియోలో కూడా రెక్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేస్తాం. 400 పైన సస్టైన్ అయితే తీసుకోండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు 45 పాయింట్స్ దాకా కూడా అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. ఇంకా ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ ర్యాలీ, ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత సైడ్ వేస్ వెళ్తుంది, స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కొంత సైడ్ వేస్లో పైకి వెళ్తుంది అనమాట. ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 435 పైన సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్లో కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ టార్గెట్ 460 లెవెల్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 480 500 లెవెల్స్. ఇది కూడా మనం 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. రెక్ లిమిటెడ్ రేపు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ 400 to 420 లెవెల్స్ దాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మేము ఈరోజు కాల్ ఆప్షన్ తీసుకున్నాం అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ మేము కాల్ ఆప్షన్స్ తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ 16,000 దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి రెక్ లిమిటెడ్ గురించి అనమాట. సెకండ్ స్టాక్ ఇది కూడా కొంత కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. 1.5 మంత్ కనుక హోల్డ్ చేయగలిగితే కనుక అప్ టు 480 నుంచి 500 లెవెల్స్ ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రెక్ లిమిటెడ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి మ్యాక్స్ హెల్త్ ఫ్రెండ్స్. సో మ్యాక్స్ హెల్త్లో ఈరోజే మంచి బ్రేక్అవుట్ చూసాం, స్ట్రాంగ్ ర్యాలీ. ఆ తర్వాత 700 దగ్గర కొంత సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 650 దాకా వచ్చి మళ్ళీ కూడా కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈరోజు మనం స్టాక్ చూస్తే కనుక 700 పైన 700 నుంచి 710 ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 700 పైన 710 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి 750 780 సో అలాగే 800 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మళ్ళీ కూడా 650లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట, కంటిన్యూస్ ర్యాలీ అవుతున్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్బిఎల్ పవర్. ఈ పర్సనల్ స్టాక్లో మేము ఎస్టర్డేనే ఈ పర్టికులర్ స్టాక్లో 420 లెవెల్స్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ ఇది 462 సో డే హై దగ్గర క్లోజ్ అయిందనమాట. ఆల్మోస్ట్ మేము సో అరౌండ్గా చాలా మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నామంటే అరౌండ్గా 42 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది తీసుకున్నామంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈవెన్ షార్ట్ టర్మ్ కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఒకవేళ ఏమైనా రేపు పడుతుంటే కనుక 440 నుంచి 450 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆ రీజన్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాక్ 475 ఫస్ట్ టార్గెట్, 500 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటే ఇది కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది, కొంత పాస్ తీసుకొని ర్యాలీ అవుతుంది అనమాట. సో ఈవెన్ ఇంకా 1.5 మంత్లో మనం 550 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 390 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 440 నుంచి 450 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. 475 500 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హెచ్బిఎల్ పవర్ ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ ఫ్రెండ్స్. ఐఆర్ఈడిఏ చాలా మంచి ఒక లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు ఐఆర్ఈడిఏలో. సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని మేము ఎవ్రీడే ఇంట్రాడే చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో 5 to 6% రిటర్న్స్ అనేది తీసుకున్నాం
చేస్తున్నాం అనమాట ఎవ్రీడే 5-6%. ఎస్టర్డే మేము అరౌండ్ 92 దగ్గర ఇచ్చాం, ఆల్మోస్ట్ 102 దాకా వెళ్ళింది. ఈరోజు ఆల్మోస్ట్ కొంత లేట్గా 107 దగ్గర ఇచ్చామన్నమాట. సో 112 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఎవ్రీడే మేము ఇంట్రాడే చేస్తున్నాం. ఈరోజు ఇంకా కొంత ట్రెండ్ అనేది అయితే కనుక ప్రస్తుతం మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 106 to 110, 105 to 110 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెవీగా పడుతుంటే అవాయిడ్ చేయండి, లేదా కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ లిస్ట్ అయితే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. 120, 130, 135 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 95 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 105 నుంచి 110 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట మన 5th స్టాక్ అనమాట. ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 5 స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. ఫస్ట్ వన్ పిఎఫ్సి డిస్కస్ చేసాం, సెకండ్ వన్ రెక్ లిమిటెడ్, థర్డ్ వన్ మ్యాక్స్ హెల్త్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్పిఎల్ పవర్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ అనమాట. సో ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షార్ట్ టర్మ్ స్టాక్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేశాను, ఆల్మోస్ట్ అరౌండ్గా సో 32,000 దాకా ఎర్న్ చేసాను అనమాట. రెక్ లిమిటెడ్లో నేను కూడా పొజిషన్ తీసుకున్నాను, మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఈ బిఫోర్ ట్రేడ్స్ అంటే ఇది నేను సిప్ చేస్తాను అనమాట. సో సిప్ చేస్తాను, అందుకే ఈ ఆర్డర్స్ అనేవి ప్లేస్ ఎవ్రీ మంత్. సో ఈ డేట్కి నాకు సిప్ జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం 500 రూపీస్ బిలో స్టాక్స్ గురించి వీడియో చేసాం. ఆ స్టాక్స్ నేను పర్సనల్గా సిప్ చేస్తాను, అందువల్ల అది జరిగిందనమాట. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ డేలో నేను అరౌండ్ 32,000 రూపీస్ ప్రాఫిట్ అని తీసుకున్నాను అనమాట. పిఎఫ్సిలో కొంత నేను ఈ ప్రాఫిట్ స్మాల్ తీసుకున్నాను, బట్ ఓవరాల్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. రెక్ లిమిటెడ్ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నమాట. అరౌండ్ 16,000 రూపీస్ పర్ లాట్ చెప్పిన ప్రాఫిట్ వచ్చింది. నేను అరౌండ్ 15,000 దగ్గర బుక్ అనేది చేస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.